వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏమో అనుకుంటారు చాలా మంది, కానీ ప్రధాన ప్రతిపక్షాన్ని మాత్రం పల్లెత్తు మాట లేదు. ప్రజాపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడం తప్ప ప్రతిపక్షంతో ఉన్న ప్రేమానురాగాలని ఆ విస్తృత సమావేశంలో వ్యక్తపరిచారు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ మా మధ్యన సయోధ్య ఉందని వేదిక మీద పడ్డ తపన చూస్తూ ఉంటే పెళ్లి వేడుకలో పెళ్లి పిల్లగాడి తంతులా కనపడింది. ఈ మాట నేనంటాం కాదు, కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్తలే అన్నారు. మీరు పెళ్లి కొడుకు పెళ్లి పిల్లలాగా మీరు పైన డ్రామా ఆడుతుంటే కింద మేమేం చేయాలి ఇక్కడ అని వాళ్ళన్న మాటలే. అంటే బొత్స సత్యనారాయణని సారా కుంభకోణంలో నుంచి రక్షించినందుకు కిరణ్ కుమార్ రెడ్డి మీద అత్యంత ప్రేమ చూపెట్టాడు. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నందుకు బొత్స సత్యనారాయణ అంత ప్రేమ చూపెట్టాడు. ఈ ఇద్దరి ప్రభుత్వాన్ని కాపాడుతున్నందుకు చంద్రబాబు నాయుడు మీద మరింత ప్రేమ చూపెట్టారు. ఇది ఆ సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో ఒక మంత్రి గారు మాట్లాడుతూ స్వయంగా రాజశేఖర రెడ్డి గారినే డైరెక్ట్గా విమర్శించటం, ఎవరి రెక్కల కష్టం మీదనైతే బతికి బట్టగట్టి ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ వేసిన పందిరి మీద పెట్టల్లాగా కిచకిచలు ఆడుతూ ఉన్నారో, అధికారాన్ని అనుభవిస్తున్నారో, సిగ్గు లేకుండా సిగ్గు విడిచి రాజశేఖర రెడ్డి గారిని వేదిక మీద విమర్శించే ప్రయత్నం చేశారు. సాక్షి పత్రిక మీద అక్కసంతా వెళ్ళగక్కారు. సాక్షిని ఒక విషపుత్రికగా మాట్లాడారు. సాక్షి నిప్పు లేకుండా పొగ వస్తూ ఉందట. అంటే కాంగ్రెస్ పార్టీని అప్పటికి విమర్శిస్తున్న ఒక 2 పత్రికల్ని పూర్తిగా వెనకేసుకొచ్చుకొని సాక్షిని మాత్రం ఒక విషపుత్రికగా చెప్పడం జరిగింది. ఏం చేసింది సాక్షి తప్పు? చంద్రబాబు నాయుడు అంటే కంసుళ్లాగా తన చెల్లెలి పిల్లల్ని చంపుకొని తిన్నట్టుగా తన తోడు పుట్టిన పత్రికలన్నింటినీ చంపుకొని తినడం ప్రారంభించాడు కంసుని పాత్రలో. అప్పటిదాకా ఎల్లో మీడియాగా పేరు పొంది టోటల్ 100% ఎల్లో మీడియా డామినేషన్ నడుస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసినా చాలా బాగా ధ్వంసం చేస్తూ ఉన్నాడు, ఎంతో అందంగా ధ్వంసం చేస్తూ ఉన్నాడు, రాష్ట్రాన్ని చాలా బాగా పాడు చేస్తూ ఉన్నాడు, ఎంత బాగుందో అని రాసిన పత్రికలు ఆ డామినేషన్ అప్పుడు ప్రజలు ఎవరు పని చేసుకోవాల్సిందే, వాళ్ళ పని వాళ్ళే చేయాలి, ప్రభుత్వం చేయదు. ఇది ఆ రోజు పత్రికలు రాసింది. సబ్సిడీలన్నీ రద్దు చేయాలి, ఖజానా ఖాళీ అవుతా ఉంది, ఆ రోజు ఆ పత్రికలు రాసినాయి. 2 రూపాయల కిలో బియ్యం వద్దు, ఈ రాష్ట్రాన్ని దెబ్బతీస్తా ఉంది ఆర్థికని ఆ పత్రికలు ఆ రోజు రాసింది. చంద్రబాబు నాయుడు మనసులో మాటని సబ్సిడీలు రద్దు చేయాలన్న దాన్ని భూతత్వంలో చూపెట్టింది. అసలు 2 రూపాయల కిలో బియ్యాన్నే వద్దన్నది. ఈరోజు నేను అమలు చేస్తా అని చెప్తున్న చంద్రబాబు చెప్పే ఉచిత కరెంటుని ఆ రోజు ఉచిత కరెంటు వద్దని చెప్పి ప్రచారం చేసిన పత్రికలు అవి. చంద్రబాబు నాయుడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు కరెంటు తీగల మీద ఆరేసుకోవాలంటే అందంగా కార్టూన్లు వేసిన పత్రికలు అవి. వాటి డామినేషన్ని కాదని ప్రజల పక్షాన ఇది ప్రజా వ్యతిరేక చర్యలు అని రాయటం ప్రారంభించిన పాపానికి సాక్షి వెంటబడుతున్నాడు చంద్రబాబు నాయుడు తప్ప మరొకటి కాదు. అంతకుముందు ఈ డామినేషన్కి వ్యతిరేకంగా వచ్చిన ఉదయం పత్రికని మూసివేసిన దాకా వెంటబడ్డారు.